లాక్ పోతానే సినిమాలో భయ్యా ఒక్కటే ఉంది లిప్ లాక్. ఈ సినిమా ఇట్టని పబ్లిక్ టాక్. ఈ సినిమాలో హీరో రాకు. ఓకే, సెకండ్ హాఫ్ యావరేజ్ అంటారు, దానికి ఏమంటావు? ఇలాంటి జోక్ చెప్పిండు పక్కన అబ్బాయి ఇప్పుడు ఏమంటారు సార్, నాకు ఆన్లైన్లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడని అన్నాడు ఒకడు. అంత పగిలితే బ్యాడ్ అని చెప్పి దానికి. సినిమా మామూలుగా లేదు, బుర్రపాడు. సినిమాలు లేక థియేటర్లని మూతపడితే ఆ థియేటర్లను లేపనికి పైకి లేపనికి వచ్చిండు మా అన్న విశ్వక్సేన్. మామూలుగా రాలేదు. విశ్వక్సేన్ అని ఎందుకు వచ్చిండు? సినిమాలను థియేటర్లను ప్రొడ్యూసర్ అందరినీ లేపి అందరినీ ప్రాఫిట్ లో దేనికి వచ్చిండు. 500 కోట్లు పక్కా. సినిమా 500 కోట్లు. తమ్ముడు మా సినిమా ఇజ్జత్ తీసినట్టున్నారు. బాలయ్యబాబు ఫ్యాన్స్ బాలయ్య ఇజ్జత్ తీసిన, మా పరువు తీసిన అంటున్నారు. సినిమా రాడ్ అంటున్నారు. ఎవడు? బాలయ్య ఫ్యాన్స్. జై బాలయ్య. బాలయ్య కానీ బాలయ్య కూడా తీయాలి ఇలాంటి సినిమానే. చెప్పమని చెప్పు, మీడియా ముఖంగా చెప్తున్నాను. సినిమా మామూలుగా లేదు. ఆ డైరెక్టర్, ఆ డైరెక్షన్, ఇంకో చెప్పాలి ఏంటంటే పాలిటిక్స్ గురించి కూడా ఉంది సినిమా. ఆంధ్రలో పాలిటిక్స్ మారబోతున్నాయని కూడా చెప్తుంది సినిమా. టీడీపీ వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నా. టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తుందని చెప్పి సినిమా చెప్పు బ్రో. సినిమా బాగుందా బాలేదా? మెంటల్ ఉంది బ్రో. సినిమా బుర్రపాడు. ఇలాంటి సినిమా రాదు. అంజలి ఎలా అనిపించింది? అంజలి అంజలి ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది. ఆ పాత రాధిక మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది. సినిమా బుర్రపాడు పోయా. ఇద్దరు హీరోయిన్తో మామూలుగా తీయలేదు. మెంటల్ ఎక్కిచ్చేసిండు. కానీ ఊరికే వెళ్తే ఇంటికి వేస్తాము లాకు ఏమన్నా ఇచ్చిండు. ఆ హీరో లిప్ లాక్ మెంటల్ ఎక్కిచ్చేసిండు. అబ్బా ఏమన్నా యాక్షన్ చేసిండా? ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్, సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్, మెంటల్ ఎక్కిచ్చేసిండు. సూపర్ హిట్.